भीष्मनामधेयस्य गंगमनामधेयस्य दत्सोमनामधेयस्य संध्यानामधेयस्य शिवानामधेयस्य सह कुटुम्बानामारोग्याभिवृद्ध्यर्थं दैविकाध्यात्मिकतापत्रयनिवारणं लक्ष्मीस्वामिभवतां प्रीत्यर्थम् इंद्रभोगमनिराजित पुण्यमूर्ते योगी शशाश्वत शतशरण्य भवाब्धिपोता लक्ष्मी नृसिंह मम देहि करावलंबम శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఒలిగొండ మండలం వెంకటాపురం గ్రామం. ఇక్కడ సాక్షాత్ విష్ణుమూర్తి దశావతారంలో ఆది అవతారమైనటువంటి మత్స్యావతారంగా స్వామి సాక్షాత్ విష్ణు పుష్కరంలో కోనేరులో చేపాకారంగా వెలిసినటువంటి స్వామి. ఆ యొక్క గుండంలో ఉన్నటువంటి చేపలకు నామంతో యుక్తంగా శ్రీ మహావిష్ణువు దశావతారంలో ఆది అవతారం అంటూ మత్స్యావతారంగా వెలిసారు. ఆ యొక్క స్వామి పుష్కరంలో వెలిసారు కాబట్టి ఇక్కడ గుండంలో ఉన్నటువంటి తీర్థం దివ్యోత్సవం. ఆరోగ్యం బాగాలేకున్నా, ఇళ్లలో బాగాలేకున్నా, పంట చేతులు బాగాలేకున్నా, సంతానం కలిగిన వారికైనా ఆ తీర్థం సేవించి స్వామివారిని స్మరించినట్లయితే వీధి బాధలు కానీ, గ్రహ బాధలు కానీ, శారీరక బాధలు కానీ తొలగి అనుకున్న పనులన్నీ కూడా సబలీకృతమవుతాయి. ఆ యొక్క మత్స్యావతారంలో ఉన్నటువంటి స్వామి 365 రోజులు ఆ కోనేరులో దర్శనమిస్తారు. ఆ యొక్క 365 రోజుల్లో శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీక మాసాలలో సుస్పష్టంగా ఆ యొక్క నామంతో యుక్తంగా కూడినటువంటి ఆ యొక్క చేపలు మత్స్యాకారంగా దర్శనమిస్తాయి. అప్పుడు కూడా ఓసారి దర్శనం కానట్లయితే స్వయంభు సాక్షాత్ విష్ణుమూర్తి సాలగ్రామ రూపేణ నామము శంకు చక్రము, శంకు నుంచి చక్రము దాకా ఆ యొక్క మత్స్యం వల్ల దర్శనమిస్తూ చక్రం దిక్కు స్వామి యొక్క ముఖంగా, శంకు దిక్కు తోకలాగా, ఆ యొక్క చాప ఉదర భాగంలో ఆ యొక్క నామంలో నరసింహస్వామిగా స్వామి పుష్కరంలో వెలిసారు కాబట్టి ఆ యొక్క పుష్కరంలో తీర్థమే దివ్యోషధం. వీధి బాధలు, గ్రహ బాధలు, శారీరక బాధలు తొలగి అనుకున్న పనులన్నీ కూడా సఫలీకృతం. ప్రతి నిత్యం కూడా ఆ తీర్థంతోనే స్వామివారికి నిజాభిషేకం గావించారు. ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఆ తీర్థాన్ని ఔషధంగా భావించి వాళ్ళ ఇళ్లలో, పంట పొలాలలో సంతానం కలిగిన వారికి, వివాహం కలిగిన వారికి ఆ యొక్క తీర్థం 11 రోజులు స్వీకరించినట్లయితే అన్ని అనుకున్న కోరికలన్నీ కూడా సిద్ధించు. జై శ్రీమాన్. మళ్ళీ మిచ్చి అందుకంటే పూర్తి పడవాలి.